మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడి నుంచి 20 మంది పిల్లల్ని కాపాడి ప్రాణాలు కోల్పోయింది ఓ అంగన్వాడీ ఆయా. నీమచ్ జిల్లా రణపూర్ గ్రామంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో కాంచన్బాయి మేఘవాల్ ఆయాగా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం అంగన్వాడీ సెంటర్లో పిల్లల కోసం కాంచన్ వంట వండుతూ ఉంది. పిల్లలు అంగన్వాడీ బయట ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ భారీ సంఖ్యలో తేనెటీగలు పిల్లలు ఉన్న చోటుకు వచ్చాయి. ఒక్కసారిగా పిల్లల మీద దాడి చేయడం మొదలుపెట్టాయి. వారి అరుపులు విన్న కాంచన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాయం చేయడానికి వెళ్ళింది. అక్కడ ఉన్న టార్పాలిన్లు, చాపలను తీసుకువెళ్లి కొంతమంది పిల్లలకు కప్పింది. మిగిలిన వారికి తన శరీరాన్ని అడ్డుగా పెట్టి అక్కడి నుంచి అంగన్వాడీ సెంటర్లోకి తీసుకువెళ్ళింది. తేనెటీగలు వారిని కుట్టకుండా రక్షణగా నిలబడింది. దీంతో అవి ఆమె మీద విచక్షణారహితంగా దాడి చేయసాగాయి. ఆమె మాత్రం పక్కకు కదల్లేదు. కొద్దిసేపటి తర్వాత గ్రామస్తులు అక్కడికి వచ్చారు. తేనెటీగలను అక్కడి నుంచి తరిమివేశారు. కాంచన్ వెంటనే నేలపై కుప్పకూలిపోయింది. కాళూనాథ్, రాజేష్ రాథోర్లు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కాగా కాంచన్ మృతితో కుటుంబం దిక్కులేనిదైపోయింది. కాంచన్ భర్త శివలాల్ అనారోగ్యం కారణంగా నడవలేని స్థితిలో మంచానికి పరిమితమయ్యాడు. భర్త, 3 పిల్లలను కాంచన్ తన రెక్కల కష్టంతో పోషిస్తోంది. తేనెటీగల కారణంగా కాంచన్ మరణించడంతో 4 కుటుంబ సభ్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.